ఆరా సైన్స్ సెంటర్లో హిస్టరీ ఆఫ్ సైన్స్, డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ మీద మనం కొన్ని పోస్టర్స్ డిస్ప్లే చేస్తున్నాం. ఆ డిస్ప్లేలో ఈరోజు మనం ఈ మ్యాగ్డిబర్గ్ గోళార్ధాలు అంటారు, అంటే వ్యాక్యూమ్. ఆటో వాన్ గ్యారక్ అనే శాస్త్రజ్ఞుడు వ్యాక్యూమ్కి చాలా ప్రెషర్ ఉంటుంది, దానికి చాలా శక్తి ఉంటుంది అని చెప్పి తను భావించాడు. దాన్ని చూపించడానికని చెప్పి ఆయన 2 గోళార్ధాలను తీసుకుని వాటిని మనకి చూపించాడు ఆయన. అయితే ఇవన్నీ సైన్స్ డెవలప్మెంట్లో శాస్త్రజ్ఞులు వాళ్ళు ఆలోచన చేసి శక్తుల మీద ఎక్కువ కృషి చేశారు. అసలు శక్తి అనేది అంటే ఫోర్స్ అనేది పుష్ అండ్ పుల్ ఎలా చేస్తున్నాము తెలుసుకోవడానికి అని చెప్పి మొట్టమొదటిగా ఫోర్స్ గురించి గుర్తించింది సర్ ఐజాక్ న్యూటన్. తను యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు యాపిల్ కాయ పైనుంచి కింద పడింది. అయితే ఆయన పైకి వెళ్లకుండా పక్కలకి పడకుండా తిన్నగా భూమి మీదే ఎందుకు పడింది అని చెప్పి ఆలోచించాడు. అది గ్రావిటేషన్ ఫోర్స్ అన్నాడు. అంటే కాంటాక్ట్ ఫోర్సులు, నాన్ కాంటాక్ట్ ఫోర్స్. అలాగే మ్యాగ్నెట్ అతుక్కుంటుంది, మనకది ఇన్విజిబుల్. అలాగే న్యూక్లియర్ ఫోర్స్ మనకి ఇన్విజిబుల్. విజిబుల్ ఫోర్స్ ఏంటి అంటే ఒక గాలి ఏదైనా ఆకుల్ని వాటిని కదిలిస్తుంది, మన శరీరానికి తగులుతుంది. ఏదైనా వస్తువు ఉంటే తోసేస్తుంది. అలాగే న్యూటన్ చెప్పినట్టుగా కొండ మీద రాయి ఉందనుకోండి, దాన్ని కదిలించనంత వరకు ఇంకో ఫోర్స్ ఏది యాక్ట్ చేయనంత వరకు ఇక అది అట్లాగే ఉంటుంది. అందుకని దాన్ని ఇంకో ఫోర్స్ ద్వారా అంటే కాంటాక్ట్ ఫోర్స్ ద్వారా కనుక నెట్టినట్లయితే పడిపోతూ ఉంటుంది. అలాగే ఆటో వాన్ గ్యారక్ ఏం చేశాడంటే వ్యాక్యూమ్ కూడా ఒక రకమైన ఫోర్స్ అని. అంటే వ్యాక్యూమ్ చేయడానికి దీనికి ఏం చేసుకున్నాడంటే ఆయన ఒక రౌండ్ 2 గోళార్ధాలు తీసుకున్నాడు. ఐరన్తో తయారు చేశాడు. ఆయన గోళాలని ఐరన్తో తయారు చేశాడు. అలాగే ఆయన ఒక ఖాళీ డ్రమ్ తీసుకుని అందులో కూడా చేశాడు. వీటిల్లో నుంచి ఎయిర్ తీసేశాడు, గాలిని తీసేసి వ్యాక్యూమ్ క్రియేట్ చేశాడు ఆయన. ఎప్పుడైతే గాలిని తీసేసి వ్యాక్యూమ్ క్రియేట్ చేశాడో బయట ఉన్న గాలి యొక్క ఒత్తిడి వాటిని అట్టి పెట్టుకుని ఉంటుంది. అట్టి పెట్టుకుని ఉండి దానికి శక్తి అవుట్ సైడ్ నుంచి వస్తుంది. అంటే వ్యాక్యూమ్ బయట నుంచి నెట్టే శక్తి కూడా పుష్ అండ్ పుల్ అన్నాం కదా మనం. అంటే పుష్ చేయడం కానీ లేకపోతే లాగడం కానీ, ఇది లోపలికి లాక్కుంటుంది అనమాట వ్యాక్యూమ్. అంటే బయట నుంచి ఎయిర్ పుష్ చేస్తుంది. అందుకని వీళ్ళేమో ఇందులో నుంచి ఎయిర్ సక్ చేస్తున్నారు. ఈ గోళాలని 16 జతల గుర్రాలను కట్టించి లాగడానికి ప్రయత్నం చేశాడు. 16 జతల గుర్రాలని ఈ మ్యాగ్డిబర్గ్ గోళాలున్నాయి, వీటి మధ్యనేమో రబ్బర్ రింగ్ పెట్టి ఎయిర్ తీసేశాడు. ఇది రబ్బర్ రింగ్ వాషర్. ఇప్పుడు ఎలా అయితే మనం ప్రెషర్ కుక్కర్లో చూస్తున్నాం కదా, వాషర్ ఒకటి ఉంటుంది. ఆ వాషర్ ఎట్లా అయితే ప్రెషర్ కుక్కర్ వాషర్ ఉంటుందో అదే రకంగా వాషర్ వేసి దాన్ని బిగించి లోపల నుంచి ఎయిర్ తీసేశాడు. ఎయిర్ సక్ చేసిన తర్వాత వీటికి ఇనప గుండు తయారు చేసి 16 జతల గుర్రాలు పెట్టి లాగించినా సరే అవి విడిపడలేదు. వాటి శక్తి లాగడానికి హార్స్ పవర్ 16 హార్స్ పవర్ ఉపయోగిస్తేనే కానీ అవి విడిపడలేదు. అంటే వ్యాక్యూమ్. అందుకని ఈ రోజుల్లో మనం చూస్తున్నాం వెహికల్స్, హెవీ వెహికల్స్ అన్నిటికీ వ్యాక్యూమ్ బ్రేక్ అన్నది. వ్యాక్యూమ్ బ్రేక్ ఏంటంటే పట్టేసుకుంటుంది, అది ఎయిర్ బ్రేక్స్ అంటారు. ఎయిర్ బ్రేక్ అంటే వ్యాక్యూమ్ లాగేసినట్లయితే రైళ్ళకి, కార్లకి, బస్సులకి అన్నిటికీ వ్యాక్యూమ్ బ్రేకే చేస్తున్నాం. మీరు వ్యాక్యూమ్ ఏర్పడడానికి తెలుసుకోవడానికి గట్టిగా ఉంటుంది అనడానికి కూడా మన ఇళ్లలో చూడండి. మనం కనుక ఒక బాటిల్ తీసుకుని బాటిల్లో ఓ 30 వంతు వరకు నీళ్లు, ప్లాస్టిక్ బాటిల్ పైన మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెడతారనుకోండి. పెట్టిన తర్వాత వాటర్ ఏం చేస్తుందంటే ఆ పైన ఎయిర్ని అది అబ్జార్బ్ చేసేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకున్న తర్వాత మీకు వ్యాక్యూమ్ ఏర్పడుతుంది. అందుకని బయట ఉండే ఎయిర్ ఆ మూతల్ని టైట్గా నొక్కేసి ఉంచుతుంది అన్నమాట. అంతేకాకుండా అది కనుక లైట్గా ఉండే
ప్లాస్టిక్ బాటిల్ అయినట్లయితే కొంకరపోయి ఉంటుంది, అంటే ముడుచుకుపోతుంది అన్నమాట, లోపలికి లాగేసుకుంటుంది. అందుకని ఈ వ్యాక్యూమ్ శక్తి ఏదైతే ఉందో దాన్ని మనకి మ్యాగ్డెబర్గ్ గోళార్థాలు అంటాం వాటిని. అలాగే ఆటో వాన్ గ్యారిక్ అనే శాస్త్రజ్ఞుడు వ్యాక్యూమ్ యొక్క ప్రెషర్ గురించి తెలుసుకుని తెలియజేశాడు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.